ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన తెరిచిన ద్వారాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మాకెంతో విలువైన సోట్రియా ఎవాంజలియో వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం సజీవమైనది, శక్తినిచ్చేది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, చదువుతారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఈనాటి ధ్యానాంశాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఈనాటి ధ్యానాంశంగా మనం చదువుకుందాం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులయ్యిరి. దే నౌ గాడ్ డిడ్ నాట్ హానర్ హిమ్ యాజ్ గాడ్ అనేది ఇక్కడ తెలియజేస్తారు. వారు దేవుని ఎరిగి ఉన్నారు, కానీ ఆయన దేవునిగా మహిమపరచట్లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదని అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నారు. ఎవరు వారు? ఎందుకు దేవుని అంగీకరించట్లేదు? ఎందుకు మహిమపరచట్లేదు? ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అనే విషయాన్ని మనం చూద్దాం. అసలు ఎవరు వారు అనేది మనం ఆలోచన చేస్తే, అపోస్తులైన పౌలు 14 పత్రికలు రాశాడు. అందులో కొన్ని సంఘానికి రాశాడు, కొన్ని వ్యక్తులకు రాశాడు. అయితే అందులో ఒక పత్రిక మనం చూస్తే రోమ్లో ఉన్న దేవుని సంఘానికి ఒక పత్రిక రాశాడు. అయితే మనం ఆలోచన చేస్తే రోమ్ అనే ప్రాంతం ఆనాటి టైంలో ఓల్డ్ క్యాపిటల్ సిటీగా మనకి కనిపిస్తూ ఉంది, కాస్మోపాలిటన్ సిటీగా మనకి కనబడుతుంది. అంటే కాస్మోస్ అంటే విశ్వం, అంటే విశ్వవ్యాప్తంగా వచ్చిన జనులు అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అనేక డిఫరెంట్ కల్చర్స్, అనేక డిఫరెంట్ బిలీఫ్స్ కలిగిన వారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిగిన వారు, డిఫరెంట్ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియులరా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న చాలా జాతుల మనుషులు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. అందుకే పూర్వ దినాల్లో ఒక నానుడు ఉండేది, అన్ని మార్గాలు రోము వైపే చూపిస్తున్నాయి అనేది ఆనాటి టైంలో ఉన్న నానుడి ప్రియులరా. నిజమే, మనం ఆలోచన చేస్తే ఆనాటి టైంలో రోమ్ అనేది ఒక వ్యాపార పుట్టునిల్లుగా ఉంటూ ఉండేది, రాజకీయం కేంద్రంగా ఉంటూ ఉండేది. ఆనాటి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రోమన్లు రోమ్ అనే ప్రాంతంలోనే ఆ చక్రవర్తి ఉండడం ద్వారా ఆ ప్రాంతానికి అంత ప్రాధాన్యత ఉంది ప్రియులారా. అపోస్తులైన పౌలు ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆయన నొక్కి చెప్తున్నాడు. ఈ పత్రిక రాసింది కూడా రోమ్లో ఉన్న సంఘానికి, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరికీ. కాబట్టి ఎవరు దేవుణ్ణి అంగీకరించిన వారు, ఎవరు దేవుని నామాన్ని మహిమపరచిన వారు, ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారు అంటే ఒక విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా దేవుడంటే వాళ్ళకి తెలుసు, దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు, కానీ ఆయన్ని అంగీకరించట్లేదు, ఆయన్ని గుర్తించట్లేదు, ఆయన్ని మహిమపరచట్లేదు అనేది అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మనం ఆలోచన చేస్తే, పౌలా నీకు ఎలా తెలుసు, వాళ్ళకు దేవుడు తెలుసు అని నీకెలా తెలుసు అనేది పౌలు గారికి మనం ఒక ప్రశ్న అనేది సంధిస్తే పౌలు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చూస్తే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది, దేవుడు అది వారికి విషాదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అనేది అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఎలా తెలుసు పౌలా అనే ప్రశ్న పౌలు గారికి మనం సంధిస్తే పౌలు అంటున్నాడు, దేవుని గురించి ఏదైతే తెలియాలో అది దేవుడు వారికి స్పష్టంగా తెలియజేశాడు. ఎలా అంటే ఈ సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచించుట వల్ల దేవుని యొక్క అదృశ్య లక్షణాలు తెలుస్తాయంట, దేవుని యొక్క నిత్య శక్తి తెలుస్తుందంట, దేవుని యొక్క దైవత్వము మనకి కనబడుతుందంట.
అంటే వాళ్ళు దేవుడు తెలిసి కూడా అంగీకరించట్లేదంటే, దేవుడు తెలిసి కూడా మహిమపరచట్లేదంటే, వాళ్ళకి సృష్టిని సృజించిన దేవుని గురించి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకి తెలిసి కూడా రిజెక్ట్ చేస్తున్నారు దేవుణ్ణి. అంటే వాళ్ళు సృష్టిని ఆలోచించారు, సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచించారు, వాళ్ళు తెలుసుకున్నారు, కావాలనే ఆయన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది అపోస్తలుడైన పౌలు యొక్క వాదన. ప్రియులరా, నిజమే. దావీదు అంటాడు 19వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నదని దావీదు కూడా నొక్కి వక్కాడిస్తున్నాడు. ప్రియులరా, ఆకాశములో ఆయన మహిమను తెలియజేస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేసిన పనిని ప్రచురపరుస్తున్నాయి అనేది దావీదు యొక్క వాదన. ప్రియులరా, నిజమే. ఆకాశాలు చూసినప్పుడు, అంతరిక్షం చూసినప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి మనకి కనబడుతుంది. ప్రియులరా, మన సోలార్ సిస్టాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనకి ఆ సూర్యునికి మనం ఉండే ప్లానెట్ ఆ భూమికి మధ్య ఆ కక్ష అనేది మనకు తెలిసి. ప్రియులరా, ఆ ఆర్బిట్లోనే మన భూమి అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఆర్బిట్ నుండి 1 ఇంచు అటు కానీ ఇటు కానీ వెళ్లకుండా అది ఆ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఎంత పర్ఫెక్ట్గా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రియులరా, ఒకసారి ఆలోచించవచ్చు. నిజమే, ఈ భూమి కానీ ఆకాశము కానీ ఇవన్నీ కూడా ఒక ర్యాండమ్ పద్ధతిలో అది ఏర్పడినట్లయితే ఇంత పర్ఫెక్ట్గా, ఇంత శక్తివంతంగా ఇవి ఎలా పనిచేస్తాయి అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు గ్రహించారు. అదే దావీదు అంటాడు 139వ కీర్తన 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఆయన అంటున్నాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నవి అంటాడు. అందుకే మనిషి యొక్క నిర్మాణం చూస్తే, మనిషి యొక్క టెక్స్చర్ చూస్తే ప్రియులరా, చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం, అదొక భయానకంగా ఉంది అంటాడు దావీదు. నిజమే ప్రియులరా, మనిషి ఇలా నిర్మించబడ్డాడు అంటే అది చాలా అద్భుతం. మన DNA ఉంది, దాంట్లో చాలా డేటా మనకి ఉంటుంది. ప్రియులరా, నిజమే. ఆ DNAని ఒకసారి డీకోడ్ చేసి చూస్తే అందులో చాలా వరకు డేటా ఉంటుంది. ప్రియులరా, మనం ఎలా ఆవిర్భవించాలి, ఎలా కాళ్ళు రావాలి, ఎలా చేతులు రావాలి, ఎలా కళ్ళు రావాలి, ఇవన్నీ కూడా ఆ DNAలో కోడ్ చేసి ఉండడం నిజంగా శాస్త్రవేత్తలు చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ప్రియులరా, నిజమే. మనిషి నిర్మాణం ఒక అద్భుతం. నిజమే, వాళ్ళందరూ కూడా ఇలాంటి సృష్టిలో ఉన్నవి, సృష్టిలో సృజించబడినవి, ఆకాశం కానీ భూమి మీద కానీ భూమి పైన ఉన్నవి కానీ ఆకాశం పైన ఉన్నవి సమస్తమును కూడా వాళ్ళకి తెలుసు. ఇది దేవుని ద్వారా కలిగినవని తెలుసు, దీని వెనకాల దేవుడు ఉన్నాడని తెలుసు, ఇది దేవుడే సృజించాడని తెలుసు. వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరచట్లేదు, దేవుణ్ణి అంగీకరించట్లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అనేది పౌలు యొక్క వాదన. ప్రియులరా, నిజమే. వాళ్ళకి దేవుడు తెలుసు కూడా ఎందుకు దేవుణ్ణి అంగీకరించట్లేదు, ఎందుకు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు ఆయన అద్భుతంగా ఆ విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తే ఆ 1వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూస్తే ప్రియులరా, కొన్ని అద్భుతమైన విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు అక్కడ ఒక డేటా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే సిన్ డేటా అనొచ్చు. ఎందుకంటే పాపాల చిట్టా అక్కడ ఇచ్చాడు. ప్రియులరా, అక్కడ మనం అవన్నీ చూస్తే అక్కడ ఒక 20 రకాల పాపాలు మనం అక్కడ గుర్తించవచ్చు. వాళ్ళు ఎందుకు దేవుణ్ణి విసర్జిస్తున్నారు అంటే ఒక్క విషయంలో మనం చెప్పొచ్చు,
ఇమ్మోరాలిటీ అంటే వారిలో అనైతికత ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. వారి హృదయంలో నైతికతకు స్థానం లేదు, దేవుని కట్టుబాటులకు స్థానం లేదు, దేవుని ఆజ్ఞలకు వారి హృదయంలో స్థానం లేదు. ఎందుకంటే ఇన్ని రకాల పాపాలు వారి హృదయంలో నింపేసుకున్నారు కాబట్టి ఆ మోరల్ గాడ్ అయిన ఆ సజీవుడైన దేవుణ్ణి లేదా అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. రెండోది ఏంటంటే వారిలో ఉన్న సుఖమైన ఒక తత్వం ప్రియులరా, అంటే ఆ ఇమ్మొరాలిటీతో కలిగే ఆ సుఖం కానీ ఆ ఆనందం కానీ ఆ ప్లెజర్ కానీ వాళ్ళు ఎక్కడైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో ఇవన్నీ కూడా వదిలిపెట్టి రావాలి కాబట్టి ఆ దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు, ఆ దేవుడి దగ్గర ఉండలేకపోతున్నారు. ప్రధాన కారణాల్లో 2 కారణాలు ఇవి ప్రియులరా. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఉత్పద్ఘాతం అంతా ఎందుకు నేను చెప్పానంటే ఆనాటి టైంలో ఆ పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరినీ కూడా ఉద్దేశించి పౌలు రాశాడు. ఈనాటి కాలంలో టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఎల్కేజీ నుండే చాలా జ్ఞానవంతులుగా మనుషులు ఉంటున్నారు. అంటే జ్ఞానంలో ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్క మాట మాట్లాడితే వై అనే క్వశ్చన్ చిన్న పిల్లవాడు ఎన్నో క్వశ్చన్లు సంధిస్తున్నాడు. అంత జ్ఞానం, విపరీతమైన జ్ఞానం ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ఆ రోజుల్లోనే సమస్తము ఎరిగి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఈ రోజును కూడా ప్రతి ఒక్కరికి దేవుడంటే ఎవరో తెలుసు, కానీ ఈ రోజును కూడా దేవునిగా అంగీకరించట్లేదు. దేవుడై ఉన్నాడు, దేవుని మహిమపరచట్లేదు. ఎందుకంటే సేమ్ రీజన్. ఈ దేవుని దగ్గరికి వస్తే వ్యభిచరించొద్దు అంటాడు ఆయన. ఈ దేవుని దగ్గరికి వస్తే మత్తు పానీయాలు తీసుకోవద్దు అంటాడు ఆయన. ఈ దేవుని దగ్గరికి వస్తే బల్ల కింద చేతులు పెట్టొద్దు అంటాడు. ఈ దేవుని దగ్గరికి వస్తే నువ్వు అబద్ధం ఆడవద్దు అంటాడు. ఈ దేవుని దగ్గరికి వస్తే మోసం చేయొద్దు అంటాడు. ఈ దేవుని దగ్గరికి వస్తే పక్కన వారిని వంచొద్దు అంటాడు. ఈ దేవుని దగ్గరికి వస్తే నీతిగా, నిజాయితీగా, యథార్థతగా ఉండమని చెప్తాడు. కాబట్టి ఈ రోజున కూడా అనేక మంది రాకపోవడానికి కారణం ఏంటంటే ఇమ్మొరాలిటీ. చాలామంది ఇదే కారణం ప్రియులరా. రోజున చాలా సంవత్సరాల కిందట ఒకసారి మా కొలీగ్, అంటే మాతో పాటు పనిచేసే అతను మంచి బిలీవర్, మంచి విశ్వాసి. అతను ఎక్కడున్నా కూడా సువార్త చెప్పాలని తన హృదయంలో చాలా తహతహలాడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వ్యక్తి కనబడినప్పుడు అతనికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. సరే సువార్త చేస్తున్నాడుగా అని నేను అంత కాస్త దూరంలో ఉండి ఆ సంభాషణ అంతా కూడా వింటుంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మంచితనాన్ని, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, అన్ని విషయాలన్నీ కూడా చాలా చాకచక్యంగా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా శ్రద్ధగా వింటున్నాడు. అలా వింటున్నాడు, ఇతను చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటంటే అతను మాట్లాడుతున్నాడు ప్రియులరా. విన్న వ్యక్తి అంటున్నాడు, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పావు. ఆయన మంచివాడు, మంచిదే, ఆయన రక్షిస్తాడు, మంచిదే, మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, మంచిదే. కానీ అతను అన్న మాటలు ప్రియులరా, మందు తాగొద్దంటాడు, అబద్ధం ఆడొద్దంటాడు, డైలీ చర్చికి రావాలంటాడు, ప్రార్థన చేయాలంటాడు. ఇవన్నీ ఎవరు చేస్తారు? కాబట్టి ఆయన మంచివాడు అవ్వచ్చు, కానీ అతన్ని అంగీకరించడానికి నాకు మనసు లేదు. ఎందుకు అని ఆలోచన చేస్తే అతను చెప్పాడు, ఈ కారణాలన్నీ చెప్పాడు. ఇమ్మొరాలిటీ వారి హృదయాల్లో ఉండిపోయింది. ఈ రోజున చాలామందికి ప్రియులరా దేవుడంటే ఎవరో తెలుసు, తెలియక కాదు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా చాలామంది, చర్చిలో సహా మంది సంపూర్ణంగా దేవునికి వారి జీవితాలు సమర్పించుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం ఆయన దగ్గరికి వస్తే నీతిగా, నిజాయితీగా ఆయన బ్రతకమంటాడు. మనం బ్రతకలేం. ఎందుకంటే మన హృదయంలో ఈ లోకంలో ఉన్న సిన్నంతా కూడా నిండిపోయింది, ఆ పాపాలన్నీ కూడా నిండిపోయినాయి. ఇప్పుడు అన్నీ వస్తే అవన్నీ కూడా విడిచిపెట్టామంటాడు, నీతిగా యథార్థంగా జీవించమంటాడు. అది మన వల్ల కాదు. కాబట్టి ఏదో కారణం చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో కారణం చెప్పి తప్పించుకుని ఉంటారు. కాదండి, అది కాదండి, ఇది కాదండి.
ఆయన నిజంగానే దేవుడండి? దేవుడైతే కనిపించవచ్చు కదండి. నిజంగా పరలోకం ఉందంటారా? నిజంగా నరకం ఉందంటారా? ఎందుకు వచ్చిన మాటలని వారు బయటికి మాట్లాడతారేమో కానీ లోన మాత్రం వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? ఆయన దేవుడని తెలుసు, ఆయన సృష్టిని సృజించాడని తెలుసు, మానవుని సృజించాడని తెలుసు, ఈ సమస్తము ఆయన చేతే నిర్వహించబడుతుందని తెలుసు. సమస్తం వాళ్ళు ఎరిగి ఉన్నారు. ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టుగా ఆ దైవ లక్షణాలన్నీ కూడా కనపడుతున్నాయి. కానీ అంగీకరించలేకపోవడానికి కారణం మాత్రము ఇదే, ఇమ్మోరాలిటీ. మనిషిలో ఉండిపోయింది ప్రియులారా. ఆ పాపం అది విచ్చలవిడితనాన్ని తీసుకువెళ్ళిపోతుంది, భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంది. రెండోది ప్లెజర్. ఆ నైతికతలో నుండి వచ్చేది, ఇమ్మొరాలిటీలో నుండి వచ్చే ఆ పాపం యొక్క సుఖాన్ని ఎక్కడైతే ఈ దేవుడు చెడగొడతాడేమోనని వాళ్ళు ఏం చేస్తారంటే రాలేకపోతున్నారు. అంటే ఈ లోకం ఇచ్చే ప్లెజర్ గురించి వాళ్ళు ఈ దేవుడి దగ్గరికి రావట్లేదు. అదే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు, 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడతాడు, ప్రియులరా దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు అంటాడు. అక్కడ కూడా ఒక చిట్టా ఇస్తాడు, పాపాల యొక్క చిట్టా ఇస్తాడు. ఆ పై వచనాల నుండి కూడా మాట్లాడతాడు. ఆ చిట్టా ఇస్తున్న చివరికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా అపేక్షించేవారంట. అంటే అంత సుఖానుభావం కలగాలని వారి హృదయాల్లో నాటుకుపోయి ఉంది ప్రియులారా. ఈ సుఖాన్నంతా కూడా ఆయన ఎక్కడ కాదంటాడో, ఎక్కడ వద్దంటాడో అని చాలామంది రావట్లేదు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వస్తే ఏమంటాడు? నువ్వు తాగొద్దు, నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు, నువ్వు వ్యర్థంగా పరిగెత్తొద్దు ఈ లోకంలో ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఈ సుఖమంతా మిస్ అవుతామేమోనని చాలామంది ఆయన దగ్గరికి రారు. మనం చూస్తాం, కొరింథీ ప్రాంతంలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఒక నగ్న దేవత ఉంటుంది. చాలామంది అక్కడికి వచ్చి ఆ దేవతకి ఇచ్చే నైవేద్యం ఏంటో తెలుసా ప్రియులారా? అక్కడికి వచ్చి వాయా వరుసలు లేకుండా విపరీతమైన వ్యభిచారం చేయడమే ఆ దేవతకి ఇచ్చే నైవేద్యం, ఆ దేవతకి ఇచ్చే కానుక. ఇష్టానుసారంగా వ్యభిచారం చేయడమే. చూడండి ప్రియులారా, చాలాసార్లు మనం చూస్తాం, దేవుళ్ళ పేర్లు చెప్పుకొని, ఆ పండగల పేర్లు చెప్పుకొని ఇష్టానుసారంగా తాగేవాళ్ళు. నైతికత లేదు. ఒకవేళ ఈ దేవుడి దగ్గరికి వస్తే అలాంటి సుఖం అంతా కూడా మిస్ అవుతాం, ఆ ప్లెజర్ అంతా కూడా మిస్ అయిపోతాం. వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు, అన్ని విషయాలన్నీ కూడా తెలుసు. మనం ఏదో వాళ్ళకి తెలియదు అనుకుంటాం. నో, వాళ్ళకి ఎక్కువ విషయాలన్నీ కూడా తెలుసు. వాళ్ళకి తెలుసు, లోన హృదయంలో ఉంటుంది. కానీ కారణం ఏంటో తెలుసా? కారణాన్ని బయట పెట్టరు. పౌలు బయట పెడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు దీని కొరకే, ఈ ప్లెజర్ పోతుందనే, ఈ ఆనందం, ఈ సుఖం ఎక్కడైతే మిస్ అయిపోతామా అని వాళ్ళు బాధపడుతూ దేవుణ్ణి అంగీకరించట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు అంటాడు. సరే, ఈయన క్రియేటర్, సృష్టికర్త, ఈయన ఈ సృష్టిని మనుషులందరిని కూడా చేశాడు, మహాత్యము గల మహారాజు ఈయన. సరే, ఈయన్ని విసర్జించారు, ఈయన్ని కాదన్నారు, ఈయన్ని వద్దన్నారు. కానీ అలా ఉండొచ్చుగా వాళ్ళు? అలా ఉండలేదు. మీరు ఆలోచన చేయండి. అక్కడ ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తే రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అంటాడు. అంటే మీరు ఆలోచన చేయండి. అందుకే ఒక బైబిల్ స్కాలర్ ఏమంటాడంటే, గాడ్ మేడ్ మ్యాన్ అంటాడు. అంటే దేవుడు మానవుని సృజించాడు, కానీ మ్యాన్ మేడ్ గాడ్స్ అంటాడు దైవజనుడు. అంటే దేవుడు మనిషిని సృజిస్తే మనిషి దేవుళ్ళని సృజించుకున్నాడు.
అంటే మీరు ఆలోచన చేయండి, నేను చెప్పాను కదా, ఓ దేవత ఉంది, దేవతకి అలాంటి ఇష్టానుసారమైన భక్తి చేయాలి, వ్యర్థమైన కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అని నేను చెప్పాను కదా. అలాంటి ఇదే ఒకవేళ ఈ నైతికత కలిగిన దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా చేయమంటాడు. కానీ మనకిష్టమైన వాళ్ళని చేసుకుంటే, ఎందుకంటే మనిషి ప్రియులరా దేవుడు లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే మనిషిని సృజించినప్పుడే దేవుని గురించిన తృష్ణ, దేవుని గురించి ఆరాధించే భావం మనిషి హృదయంలో దేవుడు పెట్టాడు. మనం ఆలోచన చేస్తే మనిషి ఆరాధించకుండా ఉండలేడు. ఇంకా అంతే, దేన్నో దాని గురించి ఆరాధించాలి, అంతే, దేన్నో దాన్ని దేవుడిగా చేసుకోవాలి, అంతే. తనకంటే ఉన్నతమైనది లేకపోతే తనకు అనుకూలమైనది ఒకటి చేసుకొని దానికి సాష్టంగా పడాలి, లేకపోతే ఉండలేడు. మనం చూస్తే కొండల్లోకి వెళ్ళినా, కోనల్లోకి వెళ్ళినా, ఇంకా మరొక ఎక్కడికి వెళ్ళినా ఏ రాయినో, రప్పనో, చెట్టునో, పుట్టనో ఏదో ఒకటి పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి ఆరాధించాలి. మనిషి ఆరాధించకుండా ఉండలేడు, దేవుడు లేకుండా బ్రతకలేడు, ఏదో ఒక విశ్వాసంలో ఉండాలి. వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే నిజమైన దేవుని దగ్గరికి రాలేరు, ఆయన తెలిసినా ఇప్పుడు ఆరాధించకుండా ఉండలేరు, అంటే ఒక రకంగా దేవుడు లేకుండా కూడా ఉండలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి ఒక ప్రత్యామ్నాయం కావాలి. అలా ప్రత్యామ్నాయం కావాలన్న టైంలో ఏమైందంటే ఇక మనిషికి ఊహకు వచ్చింది, కంటికి కనబడింది, తనకు మనసుకి ఏమొస్తే దాన్ని చేసేసి అదే దేవుడు అన్నాడు, అంతే. పౌలు మాట్లాడుతున్నాడు 23వ వచనంలో, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమయు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంతే. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా. చూడండి, చాలామంది మనుషులు వాళ్ళకి ఇష్టాలకు తగినట్టుగా మార్చేసుకుంటున్నారు. దేవుడు చెప్పినట్టుగా కాదు, దేవుడు నడిపించే నడిపింపుని బట్టి కాదు, వాళ్ళకి ఎలా ఉంటే, ఎలా ఆనందాన్ని ఇస్తే, ఎలా సంతోషంగా ఉంటే, వాళ్ళ మనసుకి నచ్చినట్టే, దేవునికి ఇష్టమైన రీతిలో కాదు. ఆలోచన చేయాలి ప్రియులారా. మూడో విషయం మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఈ కార్యాలన్నీ కూడా స్టార్టింగ్లోనే ఆయన అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అదే రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుంది, సత్యమును అడ్డగించే వారి మీద, దుర్నీతితో నిండిపోయిన వారి మీద. పౌలు ఈ 1వ అధ్యాయం 18వ వచనం కానీ స్టార్ట్ చేసి 3వ అధ్యాయము ఆ చివరి వరకు కూడా దీన్ని ఇంక్లూడ్ చేస్తూ వెళ్తాడు. ఈ పాయింట్ ఎక్కడితో ఆగల, ఈ విషయాన్ని ఇక్కడ ప్రారంభించి 3వ అధ్యాయం దాకా మనం చదువుకుంటూ వెళితే మనకు సమయం లేదు. ఆయన అంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు అనేది అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. అలాగే 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తీర్పు మనిషి హృదయాన్ని బట్టి, మనిషి మనస్సాక్షిని బట్టి తీర్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారి క్రియలను బట్టి, వారి అంతరంగాన్ని బయటపెట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయంలో. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వెవరైనా సరే ఒక విషయాన్ని ఆలోచించు. నీకు దేవుడు తెలిసి కూడా ఆయన రిజెక్ట్ చేస్తున్నావా? ఈ రోజున నిన్ను కలగజేసిన దేవుడు, నిన్ను ఈ భూమి మీద నిలిపిన దేవుడు, ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, దానిలో ఉన్న జీవరాశులు, భూమి మీద ఉన్న సమస్తమును కలగజేసిన దేవుడు ఎవరో నీకు తెలుసు. తెలిసి కూడా ఆయన్ని అంగీకరించకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన గురించి సమస్తము తెలిసి కూడా నీ మనస్సాక్షి పదే 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 నిన్ను గుచ్చుతున్నా, నిన్ను బలవంతం చేస్తున్నా, అయినా మనస్సాక్షిని పక్కకు త్రోసివేసి ఇంకా ఈ పాపపు కార్యాల కోసం, ఈ పాపపు లోకం కోసం, ఈ లోకం ఇచ్చే ఈ ప్లెజర్, ఈ సుఖము, ఈ ఆనందము, వీటి కోసం వెంపర్లాడుతూ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నావా? ఇంకా పరుగులెత్తుతున్నావా? ఇంకా దానికోసం
ముందుకు వెళుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఓ రోజున తీర్పు ఉంది. నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు ఒక న్యాయ సింహాసనం మీద ఆయన కూర్చుండే రోజు ఒక రోజు ఉంది. ఆయన ముందు సమస్త జనులందరూ కూడా ఎదుట ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. ఆ రోజున నువ్వేమవుతావు? మహా ఉగ్రత దుర్నీతి మీద ఉన్న వారి మీదకి వచ్చేస్తుంది. చెడ్డ కార్యాలు జరిగించే వారు అందరి మీదకి మహా ఉగ్రత వచ్చి పడుతుంది. భయంకరమైన నరకం అనే శిక్ష ఉంది. కాబట్టి ప్రియ మిత్రమా, ఎవరైనా సరే దేవుడు తెలిస్తే ఆయన రిజెక్ట్ చేయమాక. ఎందుకంటే మనిషి యొక్క జీవిత అర్థం, జీవిత పరమార్థం ఏంటంటే ఖచ్చితంగా దేవుని స్వరూపంలో, దేవుని స్వభావంలోకి నువ్వు మారిపోయినప్పుడే నీలో ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. ఆ స్థితికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని ఇచ్చి నిన్ను మరలా రక్షించి ఆయన బిడ్డగా చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజే దేవుడు నీకు తెలిస్తే ఇంకా ఆయన్ని రిజెక్ట్ చేయకుండా ఆయన దగ్గరికి రా, ఆయన మహిమపరచు, ఆయన దేవునిగా అంగీకరించు, దేవుని కృపలో ముందుకు సాగిపో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మా బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇన్న వాక్యాన్ని ప్రభు నూరంతల ఫలించినట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇంకెవరైతే దేవుడు తెలుసు కూడా ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుడు తెలిసి కూడా ప్రభు ఆయన్ని రిజెక్ట్ చేస్తున్నారు, తెలిసి కూడా ఆయన దగ్గరికి రావట్లేదు, వాక్యం ద్వారా వారితో మాట్లాడి ప్రభు నిన్ను హత్తుకొని జీవించే జీవితాలు వారికి దయచేయండి. నూతనమైన మార్పు వారికి దయచే ప్రభు నీకు వందనాలు. వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించే ప్రభు నీకు వందనాలు. నూతన జీవితాలు వారికి అనుగ్రహించు స్వామి నీకు వందనాలు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ప్రోగ్రాంని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొండలు లోయలు ఎదురైనా చడియలు యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా చడియలు యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణా